తెలంగాణ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత ర్యాలీగా అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. తమను ఈ సెషన్ కూడా సస్పెండ్ చేయడం అనైతికమన్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బిల్లును పెట్టిండు కాబట్టి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని శాసనసభలో నుంచి ఇండివిజువల్గా సండ్ర వెంకట వీరయ్య గారికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపించారు. బీఏసీకి రమ్మని అందరితో పాటు కాదు, ఇంటికి లెటర్ పంపించారు. మేము సభలోకి పోతే వాస్తవాలన్నీ మాట్లాడతామని చెప్పి ఈరోజు మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, పార్లమెంటరీ వ్యవస్థలో విలువలను కాపాడాల్సిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ సాక్షిగా, మహాత్మా గాంధీ సాక్షిగా నిరసన తెలపడం జరుగుతుంది.